అందరికీ నమస్కారం. మీకు గనక నా వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని మనసులో అనుకోండి. ఒక యుద్ధం, ఒక వీరుడి ప్రాణాలు, ఒక దేవుడికి భక్తి. లంకా యుద్ధం అతి ఉగ్రంగా సాగుతోంది. ఇంద్రజిత్తు సాధించిన శక్తిశీలి బాణం లక్ష్మణునిపై పడింది. ఆయన శరీరంలో ప్రాణాలు శబ్దం కనబడడం లేదు. రాముడు విరామం లేకుండా కన్నీళ్లు కారుస్తున్నాడు. సీతారాముల మదిలో భయం అలుముకుంది. అప్పుడే సుగ్రీవుడు, జాంబవంతుడు ఓ దేవతా స్వరూపిని గుర్తు చేస్తారు. అతడే హనుమంతుడే కాపాడగలడు. వెంటనే హనుమంతుడు వెళ్ళి సంజీవని కోసం శక్తివంతమైన ప్రయాణం చేస్తాడు. జాంబవంతుడు హనుమంతుడిని చూసి ఇలా అంటాడు: హనుమ, హిమాలయాల్లో ద్రోణగిరి పర్వతం మీద కొన్ని ఔషధాలున్నాయి. వాటిలో సంజీవని నామ ఔషధం లక్ష్మణుడి ప్రాణాల్ని తిరిగి తీసుకువస్తుంది. అంతే. హనుమంతుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ వేగంగా ప్రయాణిస్తాడు. వేగంతో, శబ్దంతో, విశ్వాసంతో హిమాలయాల వరకు వెళ్తాడు. ఔషధాల మధ్య సందిగ్ధత. పర్వతంపైకి చేరిన హనుమంతుడు అక్కడి ఔషధాలను చూస్తాడు. అవన్నీ ఒకదానికొకటి పోలినవే. ఆయన ఆలోచిస్తాడు, ఎదుటివాడు రాముడు, తమ్ముడు. నాకు ఈ భ్రమ నష్టం తలపెట్టకూడదు. తీవ్రమైన భక్తితో, ధైర్యంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. ఔషధం తీయడం కంటే మొత్తం పర్వతాన్నే తీసుకెళ్ళాలి అని అనుకుంటాడు. పర్వతాన్ని మోసిన గొప్ప శక్తి హనుమంతుడు తన భుజాలపై సంపూర్ణంగా ద్రోణగిరి పర్వతాన్ని మోసి లంక వైపు ప్రయాణిస్తాడు. ఆకాశమంత ఒత్తిడిలోనూ ఆయన విశ్వాసం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అంతలో వానలు, అంధకారం, శత్రువుల ఆటంకాలు వస్తాయి. కానీ హనుమ వెనక్కి తగ్గడు. మీకు గనక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలో అతను తిరిగి వస్తాడు, వానరాజు రూపంలో ఓ పర్వతాన్ని మోస్తూ. ఇది పర్వతమా లేదా ఆ దేవుడి శక్తి రూపమా అన్నట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళందరికీ. లక్ష్మణుడికి ప్రాణం వచ్చిన మధుర క్షణం అది. మర్చిపోలేని ఒక జ్ఞాపకం. సుషేణుడు ఆ సంజీవని ఔషధాన్ని తీసి లక్ష్మణునికి నాసికలో పెట్టి కొన్ని మంత్రాలతో ప్రాణం తిరిగి తీసుకొస్తాడు. లక్ష్మణుడు తన కన్నెత్తి చూస్తాడు. రాముడు కన్నీళ్ల మధ్య చిరునవ్వు చూస్తాడు. అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ ఆనందం వెల్లువిరుస్తారు. ఈ ఘట్టం చెబుతున్నది ఏమిటి అంటే, హనుమంతుడు అంటే విశ్వాసం. ఆయనను స్మరించిన ప్రతి క్షణం మనలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతుంది. భక్తి అంటే కేవలం పూజ కాదు. అవసరమైనప్పుడు త్యాగంగా మారే తత్వం కూడా అందులోనే ఉంటుంది. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నన్ను ఎంతగానో